మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టబోతుందనే వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ డబ్ల్యూపీఎల్లో మహిళల జట్టును కొనుగోలు చేస్తామని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్లో ఉన్న జట్లు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, యూపీ మరియు గుజరాత్ మాత్రమే. వచ్చే సీజన్లో బీసీసీఐ జట్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్న నేపథ్యంలో సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చేసిన ప్రకటనపై సిఎస్కే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టుకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు అదే బ్రాండ్ వాల్యూను మహిళల క్రికెట్లో కూడా తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుంది. ఒకవేళ సిఎస్కే గనుక బరిలోకి దిగితే ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే మధ్య ఉండే రైవల్రీ డబ్ల్యూపీఎల్లో కూడా కొనసాగనుంది. ఇదే లీగ్ పాపులారిటీని మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి సిఎస్కే ఎంట్రీపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ 2026 లేదా 2027 నాటికి కొత్త జట్ల కోసం వేలం నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.